పశ్చిమాసియాలో భారత్ తన వ్యూహాత్మక అడుగులు మరింతగా వేగవంతం చేస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మార్గారిటా బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హుస్సేన్లను తమ ప్రాంతానికి ప్రతినిధులుగా భారత్ పంపింది. ఈ నిర్ణయం పశ్చిమాసియాలో భారతదేశ విదేశాంగ విధానంపై కొత్త చర్చకు తెరతీస్తుంది. ఇంధన భద్రత, వాణిజ్యం, సముద్ర భద్రత, కనెక్టివిటీకి భారత్ అధిక ప్రాధాన్యమిస్తోంది. పశ్చిమాసియాలో భారత్ తన వ్యూహాత్మక అడుగులు మరింత వేగవంతం చేస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మార్గారిటా బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ హస్నైన్లను ఈ ప్రాంతానికి తన ప్రతినిధులుగా భారత్ పంపింది. ఈ నిర్ణయం పశ్చిమాసియాలో భారత్ విదేశాంగ విధానంపై కొత్త చర్చకు దారితీస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్న కళ, ఇప్పుడు వీరి ఎంపికతో పశ్చిమాసియాతో మనకి మరింత అన్ని రంగాల్లో కూడా కనెక్టివిటీ పెంచుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది అనుకోవచ్చా? దాదాపు అంటే ఇరాన్కి తర్వాత ఇటు ఇండియాకు ఉండేటటువంటి సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటిది, ఆర్థికపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి సంబంధాలు ఒకవైపు కొనసాగుతుండగా అంతే ఈక్వల్గా ఇజ్రాయెల్తో అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంతర్గతంగా కూడా చాలా సంబంధాలు ఇటు భారతదేశానికి ఉన్నాయి. రెండింటినీ ఈక్వల్గా బ్యాలెన్స్గా చేసుకుంటూ రాజకీయాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటిది భారత ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ఇటు ఏదైతే అలీ ఖమేనీకి సంబంధించినటువంటి అంత్యక్రియలు 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. దీనికి ప్రత్యేకంగా ఇటు ఇరాన్ అధ్యక్షుడు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఇటు ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించడము, దీనికి సంబంధించినటువంటిది కీలకంగా నిన్న ఇటు ఇరాన్కి అధ్యక్షునితో కూడా కీలక ఫోన్ కాల్ సంభాషణ ఒకవైపు కొనసాగింది. అంతేకాకుండా మరొకటి ఇటు రాజకీయ పరంగా అనుకోవచ్చు, అంటే ఏదైతే ఖమేనీ అంత్యక్రియలకు అక్కడ అటెండ్ అయ్యేందుకు కూడా ప్రత్యేకంగా బృందం కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ఇటు కేంద్ర సహాయ శాఖ మంత్రి ఇక్కడ పబ్లితా మార్గరేట్, తర్వాత మనకు బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అలీ హుస్సేన్ వీరిద్దరూ కూడా ఈ అంత్యక్రియలకు పాల్గొంటున్నారు అంటూ కూడా అధికారికంగా ప్రకటించింది. మరొకటి దాదాపు అంటే ఇజ్రాయిల్ కానీ ఇతర దేశాలు కానీ ఇటు అరబ్ దేశాలు కానీ మోడీ అంటే ఈ ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంత్యక్రియలకు హాజరవుతాడా అన్నటువంటిది కూడా కొంత ఉత్కంఠ లేపినటువంటి అంశము. దీనికి మాత్రము ఒక క్లియరెన్స్ మాత్రం అధికారికంగా ప్రకటించింది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ అంత్యక్రియలకు పాల్గొనట్లేదు, ఇద్దరు అధికారికంగా పాల్గొనేందుకు కూడా ఒక క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అంత్యక్రియలు మనకు 4 ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇటు టెహ్రాన్, తర్వాత కోమ్, తర్వాత మషద్, ఇక్కడ చాలా కీలకంగా జరిగినటువంటి అంటే ఈ ప్రాంతాల్లో వారి మతానుసారంగా జరిగేటటువంటి అంత్యక్రియల ప్రక్రియ అని చెప్పవచ్చు. దాదాపు అంటే గతంలో కూడా 2024లో ఇరాన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు అప్పుడు ఎవరైతే మరణించినటువంటి సమయంలో భారత ఉపరాష్ట్రపతి అప్పటి జగదీష్ ధన్కర్ యొక్క ఆధ్వర్యంలో కూడా కీలకంగా అంటే విదేశాంగ విధానాన్ని ఈక్వల్గా అటు ఇజ్రాయెల్ ఇరాన్కి ఎక్కడ కూడా అంటే విదేశాంగ విధానం దెబ్బతినకుండా ఇటు భారత్ ప్రయత్నిస్తున్నటువంటిది. అప్పుడు కూడా జగదీప్ ధన్కర్ యొక్క బృందము అక్కడ నాయకత్వం వహించింది. అంతేకాకుండా మన తెలుగు నేత, రాజకీయ నేత పివి నరసింహరావు కూడా 1989లో సుప్రీం లీడర్ ఐతుల్లా రహిమల్లా ఖమేనీ మరణించిన సమయంలో కూడా ఇటు పివి నరసింహారావు అప్పటి విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి ఇక్కడ అంత్యక్రియలో కూడా పాల్గొన్నటువంటిది. అదేవిధంగా ఈసారి కూడా కీలకంగా ఇద్దరు వ్యక్తుల బృందము అంత్యక్రియలో పాల్గొనేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైట్, థాంక్యూ కళ.